నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు. బండి సంజయ్ మాట్లాడిండు కదా గద్దర్ మీద. ఆ మాట్లాడిన దాని మీద ఒక మాట చెప్పిండు. ఆ మాట జర కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. బీజేపీ వాళ్ళకు ఈ రెండు ఒకటే కానీ అప్పుడప్పుడు ఇట్లాంటివి మాట్లాడుకుంటారన్నమాట. ఇంకా చూపిస్తా కానీ మీకు. మీరు మీ పార్టీ గద్దరానికి వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకున్నట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెట్టి అప్పుడే పేరు రాసుకుంటాం. సో అంటే ఇది బీజేపీలకు ఇది కరెక్టే, ఇట్లనే ఉండాలి. గద్దర్ని మనం అవమానించారు కదా, మరి టూ మచ్ అంటే. ఎందుకంటే బండి సంజయ్కి ఆకుపోక తప్ప లవంగం తప్ప ఏం తెలియదు ఆయనకి. గద్దర్ పోరాటం గురించి గద్దరు ఆయన చరిత్ర ఏం తెలియకుండా నువ్వు గద్దరు ఉద్యమం చేసినాడు, గద్దరు ప్రజలని మేల్కొల్పినాడు, నువ్వు నాకు తెలిసి లాగులు కూడా వేసుకున్నావు వేసుకోలేదు, ఆ తంబా కూడా బుక్తున్నావు బుక్తలేవు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు గద్దరు మా వాళ్ళని చంపిండు మా చంపిండు, నీకు ఏం తెలియదు. నిజంగా ఈక తెలియదు తోక తెలియదు, ఏది పడితే అది మాట్లాడు, మొత్తం ఉన్న ఇజ్జత్ తీసుకోడు. అనవసరంగా గద్దర్ లాంటి వాళ్ళని ఈ ప్రజా కవులను కళాకారులను గెలకడం అంటే ఈ బీజేపీ తన గోతి తాను నవ్వుకున్నట్టే. సో కాబట్టి గద్దర్ మీద చాలా కీలక వ్యాఖ్యలు చేసిండు, సంచలన ఆరోపణలు చేసిండు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు బండి సంజయ్. దీంతో ఒక చర్చ నడిచింది బాగా. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి బండి సంజయ్ రెండు ఒకటే మళ్ళీ ఇందులో. ఎందుకంటే ఇదంతా ఒక డ్రామా. గద్దర్కి రేపు సముచితమైనటువంటి స్థానం కల్పించకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ మీద ఆ వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఆ నంది అవార్డుల పంచాయతీ నడుస్తూనే ఉన్నది ఆల్రెడీ. ఇప్పటికీ ఆయనకు అవార్డుల వ్యవహారం నడుస్తూనే ఉన్నది. ఆయన పేరు ప్రతిష్టలు ఏదో పెంచే ప్రయత్నం కోసం ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఎక్కడ జరుగుతలేదు, ముంగలు కోతలేదు ఆ వ్యవహారం. పోకపోయేసరికి ఇద్దరు కలిసి ఒక డ్రామా చేస్తున్నట్టు కనపడతా ఉంది. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి మాట మాట్లాడు, నువ్వు గద్దరన్నని కించపరిచే విధంగా మాట్లాడితే నీ బీజేపీ గల్లీకే గద్దరన్న పేరు పెడతా, అప్పుడు నీ బీజేపీ ఆఫీసు అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్లో గద్దరన్న గల్లీ అని పేరు రాసుకో, గద్దరన్న గల్లీ అని అడ్రస్ రాసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్ కాబట్టి మీకు చెప్తున్నా మిత్రులారు.